హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మై స్టోరీ వ్లాగ్స్ బై రజని. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. మా తమ్ముడు పెళ్ళి అని చెప్తున్నాను కానీ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో బట్ ఆల్టర్నేట్ డేస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ రోజు మీ అందరి ఫేవరెట్ వీడియో అనమాట. మీరు చాలా మంది కమెంట్లో అడిగారు కదా, మా హస్బెండ్ రింగ్ వెయిట్ ఎంత కాస్ట్ పడింది, అలాగే నేను నోస్ రింగ్ తీసుకున్నాను, దాని వెయిట్ ఎంత, దాని కాస్ట్ ఎంత పడింది అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో అడిగారు. సో అదే అనమాట ఈ వీడియో. అండ్ అది కాకుండా నేను ధనత్రయోదశికి ఒక ఫింగర్ రింగ్ అండ్ నక్షి బుట్ట కమ్మలు తీసుకున్నాను అనమాట. అవి కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మన ఛానల్ని ఉన్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన ఛానల్లో రెగ్యులర్గా బ్లాగ్స్ వస్తుంటాయి అండ్ క్లాతింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తుంటాయి, జ్యువెలరీ వీడియోస్ కూడా. ఇంకా ఇప్పుడైతే పెళ్లి షాపింగ్ కాబట్టి సో ఇలాంటివన్నీ కూడా రీసెంట్ టైంలో నేను ఏమేమి షాపింగ్ చేశాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో మీరు చాలా మంది గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే చూస్తున్నారు, అది కాకుండా బ్లాగ్స్ కూడా చూసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చెప్పాను కదా, ఇవన్నమాట నేను చూపించాలనుకునే. కింద ఉన్నాయి వచ్చేసి నా బుట్ట కమ్మలు, నక్షి బుట్ట కమ్మలు. అండ్ దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా హస్బెండ్ రింగ్, ఇది వచ్చేసి నా రింగ్ అనమాట. సో నా నోస్ రింగ్ అయితే ఇక్కడ లేదు, ప్రజెంట్ మమ్మీ వాళ్ళ దగ్గర ఉందనమాట. సో దానికి సంబంధించి వీడియో క్లిప్స్ ఉన్నాయి. సో ఈ 4 ఐటమ్స్ గురించి ఇప్పుడు నేను మీకు వీడియోలో అయితే ప్రైస్ ఎంత పడింది, వెయిట్ ఎంత అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ మనం క్లియర్గా చూసేద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మా హస్బెండ్ రింగ్ అనమాట. సో మా హస్బెండ్ రింగ్ ఇది. సో చూడండి, ఇది వచ్చేసి నేను నంద్యాలలోనే తీసుకున్నాను, నంద్యాల లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను అనమాట ఈ రింగ్. సో ఇలా వెంకటేశ్వర స్వామి వచ్చి ఉంది ఈ రింగ్ వచ్చేసి. చూడండి, ఈ రింగ్ వెయిట్ వచ్చేసి జస్ట్ 6 గ్రామ్స్ మాత్రమే అనమాట. 6 గ్రామ్స్లోనే ఇంత హెవీ లుక్ ఉన్న రింగ్ అయితే వచ్చేసింది. అండ్ దీని ప్రైస్ కూడా ఎంత పడింది అనేది చెప్తాను. యాక్చువల్గా ఈ రింగ్ అయితే మేము అంటే లైక్ మా ఆయన పెట్టుకున్నప్పుడు చూసి చాలా మంది అడిగారు ఎంత వెయిట్ పడింది అని. చాలా మంది 10 గ్రామ్స్ 12 గ్రామ్స్ అని చెప్పారు, కాకపోతే అది జస్ట్ 6 గ్రామ్స్ మాత్రమే. అలా 6 గ్రామ్స్ కదా లైట్ వెయిట్లో అలాగా డొల్లగా ఉంది అని కాదు, చాలా గట్టిగా మంచిగా ఉందన్నమాట. చాలా స్ట్రాంగ్గా చేశారు రింగ్ అయితే. సో దీనికి వచ్చేసి ఏంటి అంటే స్టోన్స్ లాంటివి ఏం లేదనమాట. పక్కన ఈ కలర్ లాగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎనామిల్ పెయింట్ అనమాట. రెడ్ అండ్ గ్రీన్ ఎనామిల్ పెయింట్ లాంటిది అయితే ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి వాళ్ళు మాకు సో అండ్ సో అమౌంట్ అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇంకా మేము కొంచెం నెగోషియేట్ చేసి అంతా కొంచెం క్లోజ్ అయిపోయినాం అనమాట ఆ షాప్ వాళ్ళతో మేము. నేను వేసుకున్న ఈ బ్లాక్ బీడ్స్ కూడా నేను జీకే జ్యువెల్స్ నంద్యాలలోనే తీసుకున్నాను అనమాట. ఇది మాత్రమే కాకుండా నేను మా తమ్ముడికి ఒక రింగ్ చేయించాను. సో ఆ రింగ్ కూడా అక్కడే తీసుకున్నాం. సో అలా మాకు వాళ్ళు క్లోజ్ అయిపోయారు, బాగా పరిచయం అయిపోయారు. సో అలా కొంచెం నెగోషియేట్ చేసి మొత్తానికైతే ఆ రింగ్ని 50,000కి పర్చేస్ చేసామన్నమాట. సో 50,000కి ఆ రింగ్ అయితే మాకు వచ్చేసింది. సో రింగ్ ఎలా అనిపించింది అంటే లైక్ 50,000కి ఈ రింగ్ బాగుందా, వర్తేనా అనేది కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాని వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నా ఫింగర్ రింగ్ అనమాట. సో నా ఫింగర్ రింగ్ ఇదనమాట, నా ఫింగర్ రింగ్ చూడండి. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మొత్తం గోల్డ్లోనే ఉంది, ఏం స్టోన్స్ అలాంటివి ఏం లేదనమాట. మధ్యలో మీకు వైట్గా కనిపిస్తుంది కదా ఈ లైన్, సో అది వచ్చేసి రోడియం పాలిష్ అనమాట. సో ఈ రింగ్ వెయిట్ వచ్చేసి 3 గ్రామ్స్ 3.1 గ్రామ్స్ అయితే పడింది. చాలా బాగుంది, గట్టిగా ఉంది. నేనైతే ఇట్లా పెట్టుకుంటే లుక్ వైజ్ మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో రింగ్. నాకు చాలా నచ్చింది, పెట్టుకోగానే ఇట్లా నిండుగా అనిపించేసినమాట, బాగా అనిపించింది. చూడండి లుక్ అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి మాకు బాగానే పడింది. నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్ గుర్తులేదు, సమ్ అరౌండ్ 29,000 అలా పడింది అనుకుంటున్నా దీని ప్రైస్ వచ్చేసి. దీని వెయిట్ మాత్రం 3.1 గ్రామ్స్ అనుకుంటా దీని వెయిట్ అయితే. సో ఎలా అనిపిస్తుంది రింగ్, బాగుందా? కమెంట్ సెక్షన్లో చెప్పండి బాగుంటే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనందరి ఫేవరెట్ బుట్ట కమ్మలు. సో ఇది వచ్చేసి కూడా నేను పిఎంజేలోనే తీసుకున్నాను. సో ఓపెన్ చేస్తున్నాను, చాలా ఎక్సైటింగ్ ఉంది. టడా, భలే ఉన్నాయి కదా కమ్మలు, బుట్ట కమ్మలు.
చాలా అంటే చాలా నచ్చాయి నాకు ఇవి చూడగానే. అసలు మస్తు అనిపించినాయి. చూడండి దీని డిజైన్ అంతా నేను క్లియర్‌గా డీటెయిల్‌గా చూపిస్తాను. సో, దీని కాస్ట్ ఎంత పడింది, ఏంటి అనేది కూడా కంప్లీట్‌గా డీటెయిల్‌గా చెప్తాననమాట. సో, ఫస్ట్ ఇవి నేను పెట్టుకొని చూపిస్తాను. ఎలా ఉందో చూసేయండి. సో, యాహ్! పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంది చూడండి. ఎంత బావుందో. సో, పెట్టుకోగానే ఆటోమేటిక్ ఫేస్‌లో ఆ చేంజ్ అనేది క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఇవన్నమాట నా బుట్ట కమ్మలు. దీని వెయిట్ వచ్చేసి కంప్లీట్ వెయిట్ విత్ బీడ్స్ అవన్నీ కలిపి కూడా 17.590. సో, ఆల్మోస్ట్ 18 గ్రామ్స్ అనుకోండి. మొత్తము బీడ్స్, ఎమరాల్డ్స్ ఇవన్నీ కూడా కలిపి. సో, రూబీ పోటాస్ ఇవన్నీ కూడా కలిపి 18 గ్రామ్స్ అన్నమాట. సో, ఇందులో మనకి కంప్లీట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ అన్నమాట. సో, దీనికొచ్చేసి వెనకాల స్క్రూ కూడా బాంబే స్క్రూ వచ్చేసింది. చూడండి ఎంత బాగున్నాయి కమ్మలు. నాకైతే అసలు చూడగానే చాలా నచ్చింది. పెట్టుకోగానే కూడా నాకు వెంటనే మనం ఏదైనా ఒక వస్తువు పెట్టుకున్నప్పుడు వెంటనే మనలో ఆ చేంజ్ అనేది తెలుస్తది. సో, నాకలా ఇవి పెట్టుకున్నప్పుడు చాలా నచ్చాయి. సో, అందుకే ఇంకా లేట్ చేయకుండా ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో, బుట్ట కమ్మలు ఎలా అనిపించాయి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇవొచ్చేసి మనకి ఏవైతే బీడ్స్ ఉన్నాయో ఇవి బైబ్యాక్ అన్నమాట. వీటికి 70% to 80% ఎంతో బైబ్యాక్ చెప్పారు. సో, అందుకే ఇప్పుడు పే చేసేటప్పుడైతే వీటికి కొంచెం క్యారెట్ వైస్ అమౌంట్ కొంచెం ఎక్కువే కట్టామన్నమాట. సో, బైబ్యాక్‌లో మనకి 80% అనేది ఉంటది. అండ్ గోల్డ్ వచ్చేసి 100% బైబ్యాక్ అన్నమాట. సో, ఇంకా మిగతా అయితే మీకు తెలిసిందే కదా! జీఎస్టీ అదంతా గూడా. సో, ఈ కమ్మలొచ్చేసి నాకు అరౌండ్ 1,42,43,000 అట్లా పడిందనమాట. మొత్తం కంప్లీట్‌గా. జీఎస్టీ, బీడ్స్ అవన్నీ మేకింగ్ అవన్నీ కలిపి గూడా. సో, అంతయితే పడింది. సో, కమ్మలు ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇదే అన్నమాట. నా నోస్ రింగ్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నేను చాలా అంటే చాలా ఇష్టంగా కస్టమైజ్ చేసుకున్నా. సో, నేను ఇలా పిక్ ఇచ్చాననమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసిచ్చారు. కాకపోతే నేను ఏదైతే పిక్ వాళ్ళకి సెండ్ చేశానో దాంట్లో వచ్చేసి అవన్నీ కుందన్స్ అన్నమాట. సో, నేనొచ్చేసి ఏంటి అంటే స్టోన్స్ పెట్టించుకున్నాను. కుందన్స్ అంటే క్యారెట్ వైస్ చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతది అని చెప్పారు. ఆ కుందన్స్‌కి ఆల్మోస్ట్ 5,000-6,000 వరకు అయితది అని చెప్పేసి అన్నారు. సో, అందుకే ఇంక నేను కుందన్స్ వద్దులే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోవాలని ఇలా స్టోన్స్‌తో చేయించుకున్నాను. అండ్ దీని వెయిట్ వచ్చేసి నాకు 3 గ్రామ్స్ పడిందనమాట. 3 గ్రామ్స్ కంటే కొంచెం తక్కువ అంటే లైక్ 2.8 గ్రామ్స్ పడింది కంప్లీట్ గోల్డ్. దెన్ నెక్స్ట్ స్టోన్స్, బీడ్స్ అవన్నిటికి కలిపి కొంచెం ఎక్కువే అయింది. మొత్తానికి 3.4 గ్రామ్స్ అలాగయిందనమాట. మొత్తం స్టోన్స్ అవన్నీ కలిపి గూడా. సో, దానికి నేను పే ఎంత చేశానంటే 28,000 రూపీస్ పే చేశాను. ఇదొచ్చేసి మనకి 24 క్యారెట్ గోల్డ్‌లో వాళ్ళు లైక్ ఎస్టిమేషన్ అలా వేశారనమాట. మనం జనరల్‌గా షాప్‌లో తీసుకుంటే 22 క్యారెట్స్‌లో వేస్తారు కదా! ఇది 24 క్యారెట్స్‌లో నాకు ప్రైజింగ్ అనేది అలా వేశారు దీనికి. ఇంతవరకు ఈ వీడియో చూసారు కదా! చూస్తే మీకు ఎంతో కొంత నచ్చింది కదా! సో, నచ్చితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్‌గా వీడియోస్ అయితే వాచ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్‌లో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.